guys, welcome back to లండన్లో లవ్లీ ఫ్యామిలీ. ఈరోజు మనం ది వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ ఐస్లాండ్ పై మోనోరైల్ ఎక్కి అట్లాంటిస్ హోటల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. దుబాయ్లో చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్లేస్లో బుర్జ్ ఖలీఫా ఉంటే సెకండ్ ప్లేస్లో పామ్ జుమేరా ఉంది. మేము వెళ్ళిన టైంలో ఫుల్ సమ్మర్ కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయలేక మా కార్ని తీసుకొని అయితే వెళ్ళాము. బట్ మాకు ఎక్కడ దాన్ని పార్క్ చేయాలో తెలియక మోనోరైల్ ఏ ప్లేస్లో అయితే వెళ్తుందో అదే ప్లేస్లో మేము కార్ జర్నీ అయితే చేసేసాము. మేమైతే ఈరోజు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాము. బట్ ఫైనల్గా అసలు మేము మోనోరైల్ ఎక్కామా లేదనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి, మీకే తెలుస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, పైన వెళ్ళే వేలో మోనోరైల్ వెళ్తుంది. మేము దాని కింద వెళ్ళిపోతున్నాము. చూడండి, అట్లాంటిస్ హోటల్ కూడా డైరెక్ట్గా మా కార్లోనే వ్యూ కనిపిస్తుంది. మ్యాప్స్ కూడా సరిగా అప్డేట్ అవ్వకపోవడం వల్ల మేమైతే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాము. చాలా ప్లేసెస్కి వెళ్ళటానికి అసలు కార్స్ ఎక్కడ పార్క్ చేయాలి, అలానే మనం ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఎక్కాలి, ఇలా చాలా కొన్ని ట్రబుల్స్ అయితే మేము ఫేస్ చేసాము. ఫైనల్గా అట్లాంటిస్ పక్కకైతే వచ్చేసాము. చూడండి, ఇదే అట్లాంటిస్ హోటల్. మేము అసలు కిందకి దిగి ఫోటో తీసుకోవాలి అన్న థాట్ కూడా రాలేదు. మోనోరైల్ కోసమే వెళ్దాము, ఎక్కుదాము, మళ్ళీ అక్కడికే వద్దాము, పిక్ తీసుకుందాము అన్న థాట్లోనే కార్లోనే అలా వెళ్ళిపోయామన్నమాట. దీన్ని చూసుకుంటూ వ్యూ అయితే అద్దరిపోయింది. అసలు చాలా బాగుంది. ఈ అట్లాంటిస్ హోటల్కి ఆపోజిట్ సైడ్లో బీచ్ కూడా ఉంది. మేము ఒక ప్లేస్లో కార్ని అయితే సైడ్ పెట్టేసి ఒకసారి దిగి అక్కడ వ్యూ కూడా చూసేసాము. ఇక్కడి నుంచి మనకి బుర్జ్ అలర్బ్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చాలా బస్సెస్ కూడా ఉన్నాయి. లైక్ మనకి హోల్ దుబాయ్లో మొత్తం విజిటింగ్ ప్లేసెస్ అన్నీ చూడటానికి కూడా మనం బస్సెస్ కూడా బుక్ చేసుకోవచ్చు. అది ఒక ఫేమస్ ప్లేస్ దగ్గర అయితే మనల్ని డ్రాప్ చేస్తారంట. అక్కడ మనం నచ్చినంత టైం ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ వెయిట్ చేస్తే మళ్ళీ అదే స్టాప్కి అదే బస్ అయినా రావచ్చు, లేదా వేరే బస్ అయినా రావచ్చు. సో ఆ విధంగా మనం దుబాయ్ ట్రిప్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అంట. బట్ మాకైతే ఇక్కడ బస్సెస్ చూసిన తర్వాతే తెలిసింది అది. ఎనీవేస్ కార్లో కూడా ఈ వే అంతా వ్యూ చాలా బాగుంది. బట్ స్టిల్ మాకైతే కిందకి దిగి పిక్స్ తీసుకునే ఛాన్స్ కూడా కనిపించట్లేదు. అసలు మొత్తం ఈ వే అంతా కూడా పామ్ ట్రీసే చూస్తున్నారు కదా, మొత్తం అన్ని పామ్ ట్రీసే. రైట్ సైడు లెఫ్ట్ సైడు మొత్తం అన్నీ కూడా అవే ఉన్నాయి. సో ఈ ఏరియా మొత్తం కూడా పామ్ కాబట్టి, పామ్ జుమేరియా కూడా ఇక్కడే ఉంది కాబట్టి మేబీ ఇక్కడ మొత్తం పామ్ ట్రీస్ ఉన్నాయి అనుకుంటాను. ఈ బిల్డింగ్ చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఉందో. అసలు ఈ థాట్స్ అసలు నేనైతే అసలు చెప్పలేను. అమేజింగ్. అసలు చాలా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. ఒకటి ఉన్న బిల్డింగ్ స్టైల్లో అసలు ఇంకొకటి నేనైతే ఇప్పటికొచ్చి చూడలేదు. అంత డిఫరెంట్ స్టైల్స్లో చాలా బాగా కట్టారు. ఇదంతా పై వాక్ వెళ్ళాలి అంటే మనకి అసలు నడవలేము. సో మేము కార్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాము. సో ఇది కూడా ఒక విధంగా హ్యాపీ అనిపించింది. ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. అట్లాంటిస్ హోటల్ నుంచి ఎండ్కి వెళ్తున్న కొద్దీ కూడా బిల్డింగ్స్ కానీ ఇక్కడ అన్నీ చాలా అమేజింగ్గా ఉన్నాయి. అన్నీ చాలా కొత్తగా అనిపించాయి చూడ్డానికి కూడా. ఈ పామ్ జుమేరా అనేది మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా పామ్ ట్రీ షేప్లో ఉంటుందంట. ఖర్జూరం చెట్టు షేప్లో ఉంటుంది. అంటే ఆ లీవ్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే హౌసెస్ కానీ ఆ మిడిల్లో మళ్ళీ వాటర్ అంతా సేమ్ అలానే ఉంటుందంట పామ్ ట్రీ షేప్లోనే. బట్ ఇప్పుడు మేము కూడా అందులో ఒక లైన్లోనే ట్రావెల్ చేస్తున్నాం మేబీ. బట్ మనకు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏం తెలియదు, పైనుంచి కూడా మనకి వ్యూ ఉంటుంది ఒక ప్లేస్లో, మనం మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. సో అలా పైనుంచి మనం వ్యూ చూసినప్పుడు మనకి చాలా క్లియర్గా తెలుస్తుందంట. సో ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. దీని నేమ్ ఏంటో నాకు తెలియదు, బట్ ఇది కూడా నాకు తెలిసి ఏదో ఫేమస్ ప్లేసే అయ్యి ఉండొచ్చు. బట్ నాకైతే దీని నేమ్ తెలీదు. మేమైతే పామ్ జుమేరియా, అలాగే అక్కడ బీచెస్, అక్వా పార్క్స్, అలాగే అట్లాంటిస్ హోటల్ ఇవన్నీ విజిట్ చేద్దామని వచ్చాము. బట్ మేమైతే ఈరోజు ఇంటికి ఇవేమీ విజిట్ చేయకుండానే మొత్తం కార్లోనే రౌండ్ చేసుకొని వెళ్ళిపోయేలా ఉన్నాము. నాకైతే ఏం అర్థం కావట్లేదు. చూడండి, పామ్ జుమేరా ఎంట్రీ కూడా ఇక్కడ బోర్డు అయితే మాకు స్టార్టింగ్ తగిలేసింది. సో అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామో కూడా నాకైతే అర్థం కాలేదు చాలా టైము. సో ఇక్కడ నుంచి చూడండి బుర్జ్ అల్ అరబ్ కనిపిస్తుంది. నాకు అసలు ఇక్కడ నేమ్స్ కూడా సరిగా పలకలేకపోతున్నాను. సో అది కూడా ఒక ఫేమస్ ప్లేసే. అది కూడా ఒక హోటల్ అంట, 5 స్టార్ హోటల్ టైపు. అది కూడా మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. బట్ దాన్ని కూడా మేము కార్లో నుంచి ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాము. మేము చాలా వీడియోస్ చూసాము అసలు అట్లాంటిస్ దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. మ్యాక్సిమం అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి ఎలా వెళ్ళాలో చూపించారు. బై కార్వే చూడలేదు మేము. సో అందుకే మేము కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము ఎలా వెళ్ళాలి అనేది.
ఫైనల్గా మేము అనుకున్న వెళ్తామో లేదో తెలియదు. సో అందుకే ఇక్కడ బీచ్ ఉంది, ఇక్కడే సైడ్న కార్ పార్క్ చేసి ఆ బీచ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ సైడ్స్ ఎందుకంత ధైర్యం వచ్చిందంటే ఇక్కడ సైడ్స్ చాలా మంది పార్క్ చేశారు. సో మాక్సిమం ఇక్కడ రూల్స్ చాలా ఎక్కువ, మనం ఎక్కడ పడితే అక్కడ కార్ పార్క్ చేయడం అలాంటివి ఏం చేయకూడదు. సో ఇక్కడ నించొని దీన్నైనా కాసేపు ఎక్స్ప్లోర్ చేసి అలానే పిక్స్ తీసుకుందామని అయితే దిగేసాము కిందకి. ఇక్కడ సిప్స్ కూడా వెళ్తున్నాయి, అలాగే స్కై డ్రైవ్ కూడా ఉందన్నారు, అది కూడా మేబీ ఇక్కడే అనుకుంటా. బట్ మాకైతే పైన ఏం కనిపించట్లేదు, ఫ్లైట్స్ కానీ ఏం కనిపించట్లేదు. సో ఇదే బుర్జ్ ఎల్ అరబ్. ఇక్కడ నుంచి మనకి లోపలికి బ్యాక్ వెళ్ళడానికి వాకింగ్ కూడా ఉంది, మాకు అది దొరికింది. సో అక్కడికి మేము వెళ్తున్నాము. అసలు ఇక్కడ చూడండి, ఇక్కడ స్టోన్స్ ఎంత పెద్ద స్టోన్స్ పెట్టారో, వాటర్ ఫ్లోకి తట్టుకోవడానికి అనుకుంటాను. ఎండ చాలా ఘోరంగా ఉంది, బట్ స్టిల్ మాకు ఏదో ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి దొరికింది అన్నట్టు మేము బయటకు వచ్చేసి చక్కగా అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఫైనల్గా మాకైతే స్టేషన్ అయితే దొరికింది మోనోరైల్ ఎక్కడానికి. సో వీఆర్ సో హ్యాపీ. మా కార్ని అయితే పార్క్ చేసేసి మేము టికెట్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఈ మోనోరైల్ ఎక్కాలి అంటే మనకి డే పాస్ తీసుకుంటే 35 dirhams ఈచ్ పర్సన్కి, అంటే మనం డేలో ఎన్ని టైమ్స్ అయినా వెళ్ళి రావచ్చు. అలానే సింగిల్ తీసుకుంటే ఒకసారి మాత్రమే వెళ్ళి రావడానికి అవుతుందన్నమాట. సో మేమైతే డే పాస్ తీసుకున్నాము, సో ఎన్ని టైమ్స్ అయినా వెళ్ళి రావచ్చు అన్నట్టు. బట్ మేము పార్కింగ్ వెతుక్కొని ఈ ప్లేస్కి వచ్చే టైంకి ఆల్రెడీ చాలా టైం అయితే అయిపోయింది. మనం తీసుకున్న టికెట్ని ఇలా ఇక్కడ స్కాన్ చేస్తే మనకి గేట్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఫైనల్గా మేమైతే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. ఇది మోనోరైల్ టోటల్గా 5 స్టాప్స్ ఉంటుందంట. అలానే ఎవ్రీ స్టాప్లో కూడా మనం కావాలంటే దిగి అక్కడ ఏమైనా విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు. ఈ మోనోరైల్ అలా ఫ్రంట్ బ్యాక్ వెళ్తూనే ఉంటుందంట. సో మనం డే పాస్ తీసుకున్నాం కాబట్టి ఎన్ని టైమ్స్ అయినా బయటికి వెళ్ళి అలానే ఎన్ని టైమ్స్ అయినా మనం అదే స్టాప్లో మళ్ళీ మనం ఎక్కి రావచ్చు అనమాట. సో అదొక బెనిఫిట్ ఉంది. దానికి దీనికి జస్ట్ 5 dirhams మాత్రమే డిఫరెంట్. సో ఎక్కువ టైం మనకుంది, బాగా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అనుకుంటే కనుక 35 dirhams పెట్టి డే పాస్ తీసుకోవడమే బెటర్. ఇది నా పర్సనల్ ఫీలింగ్. నేనైతే నా లైఫ్లో ఇదే నా ఫస్ట్ మోనోరైల్ ఎక్స్పీరియన్స్ అనమాట. దుబాయ్లో ఎక్కానమాట, అది కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ మెట్రోస్ కూడా ఉన్నాయి. నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే యూజ్ చేయలేదు. సో దాన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాను. చూద్దాం వాట్స్ గోయింగ్ ఆన్. సో మేమైతే ఇప్పుడు ఈ మోనోరైల్లో అట్లాంటిస్ హోటల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఈ అట్లాంటిస్ అనేది 5 star హోటల్ అనమాట. అలానే ఇక్కడ మనం 1 night స్టే చేయాలి అనుకుంటే 50,000 నుంచి 1 lakh వరకు ఉంటుందంట పర్ నైట్. చూడండి వీడియోలో మీరు చివరికి గమనించినట్లయితే అక్కడ ఐలా కనిపిస్తుంది కదా, సేమ్ అట్లాంటిదే లండన్లో కూడా ఉంది. అక్కడ వచ్చేసి లండన్ ఐ, ఇక్కడ వచ్చేసి దుబాయ్ ఐ అని నేను అనుకుంటున్నాను. బట్ దాని రియల్ నేమ్ అయితే నాకు తెలీదు. ఐ థింక్ సో ఫెర్రిస్ వీల్ అనుకుంటున్నాను. సో సేమ్ అది కూడా ఇక్కడ ఉంది. దుబాయ్లో ఈ ఫెర్రిస్ వీల్ లోపలికి మనం ఎక్కొచ్చో లేదో ఐ డోంట్ నో దట్. బట్ యూకేలో అయితే మనం లోపలికి కూడా ఎక్కొచ్చు, టికెట్ ఉంటుంది. ఇప్పుడు వీడియోలో మనం ఏవైతే బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తున్నామో సేమ్ వే మేము స్టార్టింగ్లో కింద నుంచి కార్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. బట్ ఇప్పుడు మళ్ళీ అదే వే మనం మోనోరైల్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఈ అట్లాంటిస్ వచ్చేసి ది పామ్లో ఉంది, అంటే ఇది టోటల్గా పామ్ జుమేరియా కాబట్టి దీనిలోనే ఉంది. ఇది టోటల్గా వచ్చేసి ఖర్జూరం ట్రీ షేప్లో ఉంటుంది కదా, అందులో మనం మిడిల్ లైన్లో, ఆ ట్రీకి మిడిల్ లైన్లో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము. దానికి సైడ్స్ ఉన్న లీవ్ షేప్స్లో ఉంటాయి కదా, వాటిలో బిల్డింగ్స్ టోటల్గా ఉన్నాయన్నమాట. సో అందులో ఈ పామ్ జుమేరాలో ఒక లాస్ట్ కార్నర్లోనో ఎక్కడో ఒక షేప్లో అంబానీకి కూడా ఒక బిల్డింగ్ ఉందని కొన్ని న్యూసెస్ అయితే వచ్చాయి. వీ డోంట్ నో అది ఎంతవరకు నిజమో. ఇప్పుడైతే మేము ఒక స్టాప్లో అయితే దిగాము. ఇది వచ్చేసి నఖీల్ మాల్ అనమాట. ఇది సెకండ్ స్టాప్ అనుకుంటాను. ఇక్కడ అయితే మేము దిగాము నఖీల్ మాల్. ఈ మాల్ కూడా చాలా బాగుంది. మ్యాక్సిమం మాల్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కదా. సో ఈ మాల్లో ఏంటి అంటే మనం పామ్ జుమేరాని షేప్ మొత్తం మనం విజిట్ చేయాలి అనుకుంటే మనం ఈ మాల్లోనే దిగాలి. ఇక్కడ నుంచి టికెట్స్ తీసుకొని మనం పైకి వెళ్ళి విజిట్ చేయొచ్చు అనమాట. సో మేమైతే నేను మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే కనుక మీకు తెలుస్తుంది, బుర్జ్ ఖలీఫా పైకి ఎక్కడానికి మేము టికెట్స్ తీసుకున్నాము. అలానే
దుబాయ్ ఫ్రేమ్ పైకి ఎక్కడానికి కూడా టికెట్స్ తీసుకున్నాము. సో అది వర్త్లెస్ అనమాట. బుర్జ్ ఖలీఫా ఎక్కడానికి టికెట్స్ తీసుకోండి, అలానే ఇక్కడ పామ్ జుమేరా ఎక్కడానికి టికెట్స్ తీసుకోండి. దుబాయ్ ఫ్రేమ్ అనేది వర్త్లెస్, ఎందుకంటే బుర్జ్ ఖలీఫా దుబాయ్ ఫ్రేమ్ మనకి ఇంచుమించు ఒకేలా అనిపిస్తాయి. సో మేము వాటి రెండింటికి తీసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి పామ్ జుమేరాకి తీసుకోలేదు. యాక్చువల్గా మేము బిగ్ మిస్టేక్ ఇదే చేసాము. పామ్ జుమేరా వ్యూ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పామ్ ట్రీ షేప్లో బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం కింద ట్రావెల్ చేస్తుంటే మనకు అది అంత క్లారిటీగా తెలియదు. మనం జస్ట్ నార్మల్ వేలో వెళ్తున్నట్టుగానే అనిపిస్తుంది. బట్ అదే మనం పైనుంచి చూస్తే కనుక మనకు ఆ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. బట్ మేమైతే ఇంకా ఇక్కడికి టికెట్స్ తీసుకోవాలి అనుకోలేదు. సో ఇక మా బడ్జెట్ అక్కడి వరకే, అక్కడితో స్టాప్ చేసేసామన్నమాట. సో ఈ నఖిల్ మాల్ కూడా చాలా చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ పామ్ జుమేరా దగ్గరికి అట్లాంటిస్ దగ్గరికి వెళ్ళే టైంకి మేము కాస్త ఆగలేక ఇక్కడ దిగి ఇక్కడ కొంచెం లైట్గా ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కూడా చాలా రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి, అలాగే కిడ్స్కి యాక్టివిటీస్ ఉన్నాయి. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద మాల్స్ ఎలా ఉంటాయో ఈ మాల్ కూడా అలానే ఉంది. మళ్ళీ మేము మాల్లో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మోనోరైల్ అయితే ఎక్కేసాము. సో ఇప్పుడు ఫుల్ డార్క్ అయిపోయింది. సో మేము ఈవినింగ్ స్టార్ట్ అయితే ఫైనల్గా నైట్ టైంకి అయితే అట్లాంటిస్ దగ్గరికి వెళ్తున్నాము. మేము నైట్ వ్యూ చాలా బాగుంటుంది అనుకున్నాము, బాగుంది. బట్ ఇంకా డే వ్యూనే ఇంకా కొంచెం బాగుందేమో అని నాకు అనిపించింది. సో మీకు కొంచెం దూరంగా కనిపిస్తుంది చూడండి అట్లాంటిస్. ఆల్రెడీ మీరు డే వ్యూ నా వీడియో స్టార్టింగ్లో చూసారు కదా. నైట్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. కాకపోతే మేము ఇక్కడ దీని ముందు ఒక పాయింట్ అనే స్టాప్ ఉంది, అక్కడ స్టాప్ అయ్యి కిందకి దిగి ఇక్కడ నైట్ సన్సెట్ వ్యూ అవి ఉంటాయంట, అలాగే అక్వా అడ్వెంచర్ పార్క్స్ ఉంటాయి. సో అవి మేము ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము బాగా నైట్ అయిపోవడం వల్ల. నఖిల్ మాల్లో దిగడం వల్ల ఇంకా కొంచెం టైం అయితే వేస్ట్ అయిపోయింది మాకు. సో ఇక పాయింట్ స్టాప్లో మేము దిగకుండా డైరెక్ట్గా అట్లాంటిస్ హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా ఈ పాయింట్ స్టాప్ నుంచి అట్లాంటిస్ వ్యూ చాలా బాగుంటుందంట. అలానే ఇక్కడ వైట్ బీచ్ కూడా స్టాప్ దగ్గరే ఉంటుంది. అలానే అక్వా వెంచర్ వాటర్ పార్క్ కూడా ఉంటుంది. ఇది వరల్డ్స్లోనే లార్జెస్ట్ వాటర్ పార్క్ అంట. సో ఇవన్నీ మేమైతే మిస్ అయిపోయాము. సో ఈ మోనోరైల్ టికెట్ తీసుకుంటే ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేస్తేనే దీనికి మనకి వర్త్ అనిపిస్తుంది. సో మేము టైం అంతా వేస్ట్ చేయడం వల్ల ఇది కూడా మేము ఎక్కువ టైమ్స్ తిరగలేదు, జస్ట్ వన్ వే వెళ్ళి బ్యాక్ వచ్చేసాం అంతే. సో మాకైతే మనీ వేస్ట్ చేసాం అనిపించింది. అంటే చూసినన్ని బాగానే ఎంజాయ్ చేసాము, బట్ స్టిల్ ఇలాంటివి మనం పాస్ తీసుకుంటే కనుక మనం తొందరగా వచ్చి మనం ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేసుకుంటే అన్ని స్టాప్స్లో కూడా దిగి అన్నీ కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా మేమైతే అట్లాంటిస్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. లాస్ట్ స్టాప్ ఇది. సో ఇప్పుడు మనం ఈ అట్లాంటిస్ హోటల్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ కూడా బయట చాలా అందంగా పామ్ ట్రీస్కి మొత్తం లైటింగ్ అయితే పెట్టారు, చాలా బాగుంది చూడటానికి. బట్ పిక్స్కి అయితే నైట్ అయిపోవడం వల్ల అంత క్లారిటీగా అయితే రాలేదు. సో లోపలికి వెళ్ళినట్లయితే కనుక మనం ఈ హోటల్ లోపలికి వెళ్ళాలి అనుకుంటే మనకి రిస్ట్ బ్యాండ్ ఉంటేనే అలో చేస్తారంట. లైక్ ఇప్పుడు మనం అక్కడ స్టే చేయాలి అనుకుని ఏమైనా టికెట్స్ అవి తీసుకుంటే కనుక, బట్ మనం అలా ఏం కాకుండా జస్ట్ విజిట్ చేయడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనుకుంటే మనకు అటువంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. వీ కెన్ గో హ్యాపీలీ. అక్కడ ఉన్న షాపింగ్స్ అన్నీ మనం విజిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం నైట్ స్టే చేయాలనుకున్న హోటల్స్ అలానే రిసార్ట్స్ ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీస్తో ఉంటాయంట. సో కాస్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. మరి మనం జస్ట్ విజిట్ చేసుకోవడానికి పిక్స్కి మాత్రం ఇది మొత్తం మనం ఫ్రీగానే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీనికోసం ఎక్స్ట్రాగా మనం మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో మేము మిడిల్ స్పాట్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఈ మిడిల్లో నించొని మనం క్లాప్స్ కొట్టినా మనకి రిటర్న్లో ఆ వాయిస్ అయితే మనకి బ్యాక్ వస్తుందంట. సో మేమైతే ట్రై చేస్తున్నాము. సో అలా కాసేపు అక్కడ ఎంజాయ్ చేసాము. నాకు ఇది చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. మీరు మహేష్ బాబు మూవీ చూసినట్టయితే కనుక ఒకటి నాకు ఆ నేమ్ ఐడియా రావట్లేదు, కాదలా అంటే కాదలి అని రిటర్న్లో వాయిస్ వస్తుంది కదా, నాకు ఆ విధంగా ఆ మూవీ గుర్తొచ్చింది ఇది చూసిన తర్వాత. అది నాకు మూవీ ఐడియా రావట్లేదు, అది బిట్ మాత్రమే ఐడియా ఉంది. మీకు ఎవరికైనా ఐడియా వస్తే కనుక కమెంట్ చేయండి. సో ఇక్కడ ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అలానే ఏం తీసుకుందామన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి. మేమైతే నఖిల్ మాల్లోనే తిన్నాము. సో ఇక్కడైతే ఏం తీసుకోలేదు. అక్కడ ఇంకా ఎంత చూసినా చూడడానికి ఏం లేదు. సో మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో అడ్వెంచర్ వాటర్ పార్క్కి వెళ్ళాలి అనుకుంటే ఈ వేలో వెళ్ళొచ్చంట.
మేము అవి కూడా ఏం ఎక్స్ప్లోర్ చేయట్లేదు ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇక్కడ చాలా షాపింగ్స్ కూడా ఉన్నాయి, కానీ ప్రతిదీ కూడా మాల్స్లో ఉన్నట్టుగానే దానికి డబల్ ట్రిపుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఈ అట్లాంటిస్ అనేది 5 స్టార్ హోటల్ కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకున్నా కూడా అదే రేంజ్లో ఉంటాయి. కిందంతా ఈ ఫుడ్ ఎక్స్ప్లోర్ అంతా ఉంది. మేబీ 2nd ఫ్లోర్ ఆర్ 3rd ఫ్లోర్లో ఈ హోటల్స్ కానీ ఇవన్నీ ఉండొచ్చు. బట్ మేమైతే ఇక్కడి వరకు మాత్రమే సో ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసాము. ఇది కూడా చాలా బాగుంది. అండ్ అలానే ఇక్కడ అక్వేరియం ఉంది, చూసారు కదా, అక్వేరియంకి ఎంట్రీ అనమాట. దీనికి కూడా మనం లోపలికి వెళ్ళాలంటే సపరేట్గా టికెట్ అనేది తీసుకోవాలి. దీనికి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అట్లాంటిస్ అని చెప్పి ఒక చైర్ అయితే పెట్టారు, ఫొటోస్ స్పాట్ అనమాట. చాలా బాగుంది పిక్స్ అవి తీసుకోవడానికి. అందరూ కూడా పేర్స్గా కూర్చొని పిక్స్ అయితే తీసుకుంటున్నారు. దీనికి కూడా పెద్ద క్యూ ఉంది ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ పైన అట్లాంటిస్ అని రాసి ఒక రాజా చైర్లా వేశారనమాట. సో అలా అక్కడ కాసేపు మేము కూడా పిక్స్ తీసుకొని టైం అయితే స్పెండ్ చేసేసాము. సీరియస్గా చెప్పాలంటే ఇంకా పైకి కూడా వెళ్తున్నారు, బట్ ఇంకా అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఎందుకో మేము అనుకున్నవన్నీ చాలా వరకు అప్సెట్ అయ్యాము మేమైతే. సో మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్లో కూడా ఇప్పుడైతే అట్లాంటిస్కి ఫుల్ లైటింగ్ అయితే పెట్టారు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, చాలా చాలా బాగుంది. లైటింగ్లో కూడా చాలా బాగుంది. అలానే డే వ్యూ కూడా చాలా బాగుంది. బట్ డే వ్యూ అయితే మనకి సన్సెట్ వ్యూ ఇవన్నీ కూడా చూడగలుగుతాము. నైట్ వ్యూలో అవేమీ ఉండవు కాబట్టి. సో మనం ఈవినింగ్ 4 to 5 ఈ టైంలో ఇలా వస్తే 2 వ్యూస్ని కూడా అట్ ద సేమ్ టైం కవర్ చేయొచ్చు అనమాట. బట్ అన్నీ తెలుసుకొని వస్తే కనుక మాలా టైం వేస్ట్ అవ్వకుండా అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అదే మనీకి. మేము ఇంకొక మిస్టేక్ ఏం చేసామంటే, అంటే ఇది మిస్టేక్ అనొచ్చో లేదంటే మంచి చేసామో నాకు తెలియదు. బట్ ఏం చేసామంటే, ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక డే పాస్ తీసుకున్నాం కదా, బట్ అది మేము 1 టైం మాత్రమే యూజ్ చేసాము. సో మా 4 టికెట్స్ కూడా ఇంకొకరు ఆల్రెడీ టికెట్ తీసుకోవడానికి వస్తుంటే, ఎందుకంటే దానిపైన నేమ్స్ కానీ అట్లా ఏం ప్రింటే రావట్లేదు. సో మా టికెట్స్ 4 కూడా ఇంకొకరు వస్తే అప్పుడే తీసుకోవడానికి వాళ్ళకి పక్కకు తీసుకెళ్ళి ఇచ్చేసాము. మీరు యూజ్ చేసుకోండి, డే పాస్ ఇది, మీరు ఎన్ని టైమ్స్ అయినా రిటర్న్ అయ్యి రావచ్చు అన్నట్టు. వాళ్ళు చాలా హ్యాపీగా తీసుకున్నారు. బట్ ఫైనల్గా ఏమైందంటే, మేము కార్ పార్క్ చేసాం కదా, ఆ కారు మళ్ళీ రిటర్న్ తీసుకునేటప్పుడు ఇక్కడ లిటరల్లీ చెప్పాలంటే మనం ఎక్కడైనా కార్ పార్క్ చేసుకుంటే పర్ అవర్కి చాలా ఘోరంగా మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఒక బెనిఫిట్ కూడా ఇచ్చారు. అదేంటంటే, మనం కార్ పార్క్ చేసిన తర్వాత రిటర్న్ మనం మనీ పే చేసే టైంలో మనం ఏదైతే మోనోరైల్ ఎక్కినప్పుడు తీసుకున్నామో ఆ టికెట్ చూపిస్తే కనుక ఇక్కడ దీనికి మనం కార్కి పే చేయాల్సిన అవసరం లేదంట. మేమేం చేసాము, మొత్తం 4 టికెట్స్ కూడా ఇంకొకరికి ఇచ్చేసాం. సో మా దగ్గర టికెట్స్ లేవు కదా, వాళ్ళు అడుగుతున్నారనమాట, మీరు ఫ్రీనే పే చేయాల్సిన అవసరం లేదు, మీ టికెట్ చూపించండి అని. సో మాకేం చెప్పాలో అర్థం కాలేదు. మేము ఇచ్చాము అంటే ఇంకొకరికి అలా ఎందుకు ఇచ్చారు, అదొక పెద్ద ప్రాబ్లం. సో ఏం చేయాలో అర్థం కాక, సర్లే ఇంకా ఏం చేస్తాం, మనీ పే చేయాల్సిందే కదా, మనం ఎక్కలేదు అన్నట్టు ఏదో ఒకటి చెప్పి మళ్ళీ మనం మనీ పే చేసేద్దాం అన్నట్టు మేము వెళ్ళిపోతున్నాము. బట్ అక్కడ స్టాప్ దగ్గర ఉన్న అబ్బాయి లైక్ యంగ్ బాయ్ అనమాట, తను చాలా మంచివాడు. సో మా దగ్గర టికెట్స్ లేవు, ఇలా అన్ఫార్చునేట్లీ మేము మిస్ అయ్యాము. మేము తీసుకున్నప్పుడు మేము మనీ పే చేసిన బిల్ ఉంటుంది కదా, సో అది ఆ బిల్ చూపించామన్నమాట. ఆ బిల్ చూపిస్తే చాలా గ్రేట్గా వాళ్ళైతే వదిలేశారు. సో ఫైనల్లీ అదే అంటుంటారు కదా, మనం మంచి చేస్తే మళ్ళీ మనకి మంచి జరుగుతుంది అని. సో ఆ రోజైతే అది నిజమైందనమాట. సో ఫైనల్గా మా ఈ డే ట్రిప్ అట్లాంటిస్కి మొత్తం అన్నీ విజిట్ చేయాలనుకుని వచ్చి మోనోరైల్ ఎక్కాలి అనుకున్నాం, ఎక్కేసాము. బట్ మిగిలినవి ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నాము, చేయలేకపోయాము. సో ఇలా అయితే ఎండ్ చేసామన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి దుబాయ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.